బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ద్వారకా ప్రాంతంలోని ఓ నివాస భవనంలో చెలరేగిన మంటలు ఓ కుటుంబాన్ని చిదిమేశాయి. ఇక ప్రాణాలు కాపాడుకునేందుకు బాల్కనీ నుంచి దూకిన తండ్రి, ఇద్దరు పిల్లలు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ఇక ఈ సంఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే ద్వారకా సెక్టార్ 13లోని షాపర్స్ సొసైటీ అనే రెసిడెన్షియల్ భవనంలోని 8, 9 అంతస్తులో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో కిటికీల నుంచి దట్టమైన పొగలు, అగ్నికీలలు ఎగసిపడ్డాయి. దీంతో 8వ అంతస్తులో ఉంటున్న యష్ యాదవ్, ఆయన ఇద్దరు 10 ఏళ్ల పిల్లలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలు కాపాడుకోవడానికి బాల్కనీ నుంచి కిందకు దూకేశారు. 8వ అంతస్తు నుంచి దూకడంతో తీవ్ర గాయాల పాలయ్యారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ యష్తో పాటు ఆయన పిల్లలిద్దరూ మరణించారని వైద్యులు తెలిపారు. ఇక ప్రమాద సమయంలో ఇంట్లోనే ఉండిపోయిన యష్ యాదవ్ భార్య, పెద్ద కుమారుడు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అధికారులు వారిని ఐజీఐ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే 5 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది స్కై లిఫ్ట్ సహాయంతో సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తెచ్చారు. ముందు జాగ్రత్తగా షాపర్ సొసైటీలోని నివాసితులందరినీ ఖాళీ చేయించారు. తదుపరి ప్రమాదాలు జరగకుండా భవనానికి విద్యుత్, గ్యాస్ కనెక్షన్లను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ద్వారకా ప్రాంతంలోని ఓ నివాస భవనంలో చెలరేగిన మంటలు ఓ కుటుంబాన్ని చిదిమేశాయి. ప్రాణాలు కాపాడుకునేందుకు బాల్కనీ నుంచి దూకిన తండ్రి, ఇద్దరు పిల్లలు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇక వివరాలకు వెళ్తే ద్వారకా సెక్టార్ 13లోని షాపర్ సొసైటీ అనే రెసిడెన్షియల్ భవనంలోని 8, 9 అంతస్తులో మంటలు చెలరేగాయి. ఇక క్షణాల్లోనే మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో కిటికీల నుంచి దట్టమైన పొగలు, అగ్నికీలలు ఎగసిపడ్డాయి. దీంతో 8వ అంతస్తులో ఉంటున్న యష్ యాదవ్, ఆయన ఇద్దరు 10 ఏళ్ల పిల్లలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలు కాపాడుకోవడానికి బాల్కనీ నుంచి కిందకు దూకేశారు. 8వ అంతస్తు నుంచి దూకడంతో తీవ్ర గాయాల పాలయ్యారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ యష్తో పాటు ఆయన పిల్లలిద్దరూ మరణించారని వైద్యులు తెలిపారు. ఇక ప్రమాద సమయంలో ఇంట్లోనే ఉండిపోయిన యష్ యాదవ్ భార్య, పెద్ద కుమారుడు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అధికారులు వారిని ఐజీఐ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే 5 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది స్కై లిఫ్ట్ సహాయంతో సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తెచ్చారు. ముందు జాగ్రత్త చర్యగా షాపర్ సొసైటీలోని నివాసితులందరినీ ఖాళీ చేయించారు. తదుపరి ప్రమాదాలు జరగకుండా భవనానికి విద్యుత్, గ్యాస్ కనెక్షన్లను తాత్కాలికంగా నిలిపేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.